నేను 6 మంత్స్‌లా 8 ఇంచెస్ హైట్ పెరిగిన. నిజం. ఎందుకంటే నేను ప్రూవ్ చేయలేను. ఎందుకంటే ఆ డాక్యుమెంట్లు అవి ఇవి ఏడికెళ్ళి తీసుకొస్తా గానీ, నన్ను నమ్మండి. అది గూడా జిమ్ చేసుకుంటేనే పెరుగుతుంది. జిమ్ చేసుకుంటేనే పెరిగిన. ఇప్పుడు గాదు. ఒక 1 ఇయర్ బ్యాక్. ఇంకొకటి అందరేమంటారంటే జిమ్‌కి పోతే హైట్ పెరుగవు, జిమ్‌కి పోతే హైట్ పెరుగవు అని చెప్పి అంటరు. నీకు గూడా తెలిసే ఉంటది. మస్తు మంది అన్నారు కావచ్చు. నువ్వు జిమ్‌కి పోదాం అనుకుంటున్నావు. కాకపోతే హైట్ పెరగవురా, ఇంకేమన్నా అయితది. అది మంచిది గాదు. కొంచెం అట్లా లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. నేను జిమ్‌కి పోయినప్పుడు 8 ఇంచెస్ హైట్ పెరిగిన. నిజంగా పొట్టిగుంటుండే. కాకపోతే జిమ్ స్టార్ట్ చేసినప్పుడు ఏమైతదంటే, మీరు అంత వర్కౌట్ చేసినప్పుడు మన మైండ్‌కి ఒకటనిపిస్తది. అరే! గింతగనం జిమ్ చేస్తున్నాం గదా! సక్కగా ఫుడ్ తీసుకోకపోతే మంచిగుండది. మళ్ళా మనం మజిల్ లాస్ గాదు, మజిల్ గెయిన్ గాదని జెప్పి మనం ప్రోటీన్ ఫుడ్స్ తింటాం. మనం ఫైబర్ తింటాం. మనం ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటాం. అట్లేమైతది తెలుసా? మనం ఫైబరు, ఎక్కువ క్యాలరీస్ ఇవన్నీ తీసుకున్నప్పుడు మీకు తెలవకుండానే మీరు మీ హెల్త్‌ని జూసుకుంటున్నారు. అట్లా మీ విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, ప్రోటీన్ ఇవన్నీ మీరెక్కువ తీసుకుంటారు గాబట్టి ఆటోమేటిక్‌గా మీ హైట్ గ్రోత్ అయితది. ఇంకోటేందంటే మనం హెవీ లిఫ్టింగ్ చేసేటప్పుడు ఏమైతది తెలుసా? గ్రోత్ హార్మోన్స్ అనేటివి బాగా రిలీజ్ అయితాయి. టెస్టోస్టెరోన్ ఇట్లా గ్రోత్ హార్మోన్స్ హెచ్‌జీహెచ్ అవి రిలీజ్ అయినప్పుడు ఏమైతదంటే మన హైట్ గ్రోత్, మన బోన్ డెన్సిటీ ఇట్లాంటియనేటివి పెరుగుతాయి. థర్డ్ ఏందంటే మనం ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటాం గదా! ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నప్పుడు ఏమైతదంటే, నేను ముందే చెప్తున్నా మీరు మాత్రం హైట్ పెరగాలనుకుంటే కట్టింగ్, క్యాలరీ డెఫిషియెంట్లు ఇవి బంద్ చేసుకొని బల్కింగ్ చేయాలి. బల్కింగ్ చేస్తే ఏమైతదంటే మీరు ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటారు గదా! అట్లా మీ బోన్, మీ మజిల్ ఇవన్నీ గ్రో అయితాయి. మీ మజిల్‌తో పాటు మీ బోన్ గూడా గ్రో అయితది. ఆ మజిల్ బ్రేక్ డౌన్ వల్ల మీరు కొంచెం బల్కీగా కనిపిస్తారు. ఇంకా మంచిగా కనిపిస్తారు. ఇంకా మీరు హెవీ లిఫ్టింగ్ చేస్తే ఆ హెచ్‌జీహెచ్ వల్ల మీ హైట్ అనేది గ్రో అయితది. నార్మల్‌గా ఉన్నోళ్ళ కంటే జిమ్ చేసినోళ్ళు హైట్ పెరుగుతారు. ఎందుకంటే అది మిత్తు. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు జిమ్‌కి పోతే హైట్ పెరగం, జిమ్‌కి పోతే హైట్ పెరగం. నిజంగా పెరుగుతాం. నేను, మా తమ్ముడు ఇంకా చాలా మందున్నారు జిమ్‌కి పోతే హైట్ పెరిగినోళ్ళు. నాకు కూడా భయముండే. అరే! అమ్మ పెరుగుతానా? పెరగనా? మళ్ళా పొట్టిగైతే మళ్ళా ఎప్పటికి పెరగకపోతే మళ్ళీ ఇజ్జత్ పోతది. నిజంగా చాలా అట్లాంటి లిమిటింగ్ బిలీఫ్స్ ఉండే. కాకపోతే అవన్నీ బంద్ చేసుకొని నేను ఫ్యాట్ ఉన్నా, నా ఇజ్జత్ పోతుంది బయట. నేను కొంచెం ఫిట్ కావాలి. అప్పుడు నాది నేను మంచిగా బెటర్‌గా ఫీల్ అయితా. నేను బెటర్‌గా హెల్తీగా ఉండగలుగుతా అన్న ఉద్దేశ్యంతోటి జిమ్ స్టార్ట్ చేసిన. కానీ సర్ప్రైజింగ్‌లీ నేను హైట్ పెరుగుతా అని అనుకోలే. కాకపోతే ఆ జిమ్ చేసిన టైంలోనే చాలా హైట్ బూస్ట్ అయింది. నాకు తెలిసి ఇప్పుడు నేను 5'10", 5'11". మరి 6 ఏం కాదు. కాకపోతే బూట్స్ ఏసుకొని, హెయిర్ వాల్యూమ్ పెట్టుకొని, అట్లాంటి చిన్న చిన్న ట్రిక్స్ తోటి హైట్ పెరగొచ్చు. ట్రిక్స్ అంటే గుర్తొచ్చింది. నువ్వు షార్ట్ టర్మ్‌లో హైట్‌గా కనిపియాలంటే నీకు కొన్ని ట్రిక్స్ చెప్తా. బూట్స్ ఉంటాయి కదా! చంకీ బూట్స్ అవేసుకో. ఇంకా దాంట్లో ఇన్‌సోల్ ఏసుకో. ఏసుకుంటే ఈజీగా నీకు ఒక 4 ఇంచెస్ వత్తది. సింపుల్ 4 ఇంచెస్. లెట్స్ సే నువ్వొక 5, 4 అనుకో. 4 ఇంచెస్ యాడ్ అయింది. 5, 8 హ్మ్. ఉంది. సెకండ్ ఏందంటే నువ్వు హెయిర్ లెంత్ పెంచి హెయిర్ ఇట్లా వాల్యూమ్ పెట్టుకుంటే ఇది ఈజీగా నీకెంత 3 ఇంచెస్ గ్రోత్. 5, 8, 3 ఇంచెస్ ఎంత? 5'11". ఇంకోటేందంటే నువ్వింకా విజువల్‌గా ఇంకా పొడుగ్గా కనిపియాలనుకుంటే, నువ్వు వైట్, బ్లాకు, బ్లూ, బ్లాకు ఇట్లేసుకోకుండా మొత్తం బ్లాకు, మొత్తం వైటు అట్లా మోనోక్రోమ్స్ ఏసుకుంటే, అది గూడా డార్క్ కలర్స్ ఏసుకుంటే, నువ్వు టాల్‌గా కనిపిస్తావు. పొడుగ్గా పొడుగు, టాల్ 2 ఒకటే. నువ్వు టాల్‌గా కనిపిస్తావు. విజువల్‌గా స్లిమ్‌గా అనిపిస్తావు. మళ్ళా స్లిమ్మింగ్ ఎఫెక్ట్ ఉంటది డార్క్ కలర్స్ తోటి. అంతే ఇగ హైట్ గురించి ఇంతగనం చెప్పినా. సో, సబ్స్క్రైబ్ జెయి. నీకింకేమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో కింద కామెంట్‌లో మెన్షన్ జెయి. నేను దాని గురించి వీడియోస్ చేయడానికి ట్రై జేస్తా. అంటే పక్కా చేస్తా అనుకో. జాయిన్ ద క్లబ్.